అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన పరివర్తన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భర్త నుండి మిస్డ్ కాల్ రాగానే మహతిలో టెన్షన్ మొదలైంది. ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి బజ్జీలు వేయడానికి పిండి కలిపింది. టిఫిన్ వేడిగా ఉండకపోతే అతనికి ఇష్టం ఉండదట. అందుకే ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరే ముందు మిస్డ్ కాల్ ఇస్తాడు అతడు. అంటే అరగంటలో ఇంటికి వస్తానని అర్థం. ఆ మిస్డ్ కాల్ అందుకోగానే మహతి టిఫిన్ చేయటం మొదలు పెడుతుంది. పావు గంటలో బజ్జీలు వేయడం పూర్తి చేసి తర్వాత స్నానం ముగించి భర్తకిష్టమైన సన్న బార్డరున్న కాటన్ చీర కట్టుకుంది. చిక్కులు పడుతున్న పొడగాటి వెంట్రుకలకు చిక్కు తీసి గబగబా జడ అల్లుకుంది. ఇంటిని నీట్గా సర్దుతుండగానే గేటు దగ్గర విజయ్ స్కూటర్ శబ్దం వినిపించింది. కీ ఇచ్చిన బొమ్మల గబుక్కున వెళ్లి గేటు తీసింది. లోపలికొస్తూనే శుభ్రంగా ఉన్న ఇంటిని, అందంగా తయారైన భార్యను చూసి తృప్తిగా తలాడించాడు విజయ్. భార్య ఎలా నడుచుకోవాలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి పెళ్లైన మొదటి రాత్రి వివరించాడు విజయ్. అవి పాటించడంలో ఏ కాస్త తేడా వచ్చినా అతడి ఉగ్రరూపం ఎలా ఉంటుందో అనుభవం అయింది మహతికి. ఆమెకి భర్తంటే ఇష్టం కన్నా భయం ఎక్కువ. మహతికి తండ్రి లేడు. తమ్ముడు తను మేనమామ దగ్గర పెరిగారు. తల్లి చిన్న చిన్న పనులు చేసి ఇంటర్ వరకు చదివించింది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి ఓ సమస్య. మహతి పెళ్లి గురించి దిగులు పెట్టుకున్న తల్లికి కట్నం అక్కర్లేదు, మహతిని చేసుకుంటానని వచ్చిన విజయ్ దేవుడిలాగే కనిపించాడు. విజయ్ కూడా మహతికి నచ్చటంతో ఇరువైపులా పెద్దలు పెళ్లి జరిపించేశారు. భర్త గురించి, కొత్త కాపురం గురించి ఎన్నో మధురమైన ఊహలతో అడుగుపెట్టిన మహతికి భర్త ప్రవర్తన కాస్త వింతగానే ఉంది. కొత్తగా పెళ్లైన తన ఫ్రెండ్స్ వాళ్ల శ్రీవారి ముచ్చట్లు చెప్పి సిగ్గుపడి మురిసిపోతుంటే తనకి అలాంటి జీవితం ఊహించుకుంది. కాని ఆమె ఆశించినట్లుగా భర్త నుంచి చిలిపి చేష్టలు, ప్రేమపూర్వపు పలకరింపలు లేవు. ఎప్పుడూ ఏ రాత్రి వేళో అతనికి మూడొచ్చినా ఆ టైంలో కాస్త నవ్వుతాడు. మిగతా టైంలో ఎప్పుడూ మిలిటరీ మ్యాన్ లాగా ఉంటాడు. గతంలోకి జారిపోయిన ఆలోచనలు విజయ్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఆగిపోయాయి మహతికి. భర్తకి టిఫిన్ అందించి గ్లాసు నిండా చల్లటి మంచినీళ్లు తెచ్చి అందించింది మహతి. రేపు అమ్మవాళ్ళు వస్తున్నారు, వాళ్ళిక్కడ ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మకి ఇష్టమైన వంటలే చెయ్యి. అమ్మ చేత పని చేయించుకో. మీ అమ్మని ఎంతగా ఇష్టపడతావో అంతగా నీ అత్తయ్యని కూడా ఇష్టపడాలి. అమ్మ నిన్ను మెచ్చుకునేలా చేసుకోవాలి, తెలిసిందా? టిఫిన్ తినడం పూర్తి చేసి మంచినీళ్లు తాగి గ్లాసు టేబుల్ మీద పెడుతూ అన్నాడు విజయ్. భర్త వంక గుడ్లప్పగించి చూసింది మహతి. బెడ్రూంలోకెళ్లి ఇంగ్లీష్ నవల చదువుతూ పడుకున్నాడు విజయ్. నేనొక రోబోని, మనసు లేని యంత్రాన్ని. అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ అనుకుంది మహతి. వరలక్ష్మి కృష్ణమూర్తులది వ్యవసాయ కుటుంబం. అజయ్, విజయ్ ఇద్దరూ వాళ్ల పిల్లలు. అజయ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అతడి భార్య వసంతకి డబ్బు, అందంతో పాటు అహంకారం కూడా ఎక్కువే. పల్లెటూళ్ళలో పొలం పనులు చేసుకునే అత్తమామలంటే ఆమెకు చిన్న చూపు. కృత్రిమ నవ్వులు, కిట్టి పార్టీలు, పబ్బు కల్చర్లు వంట పట్టించుకున్న ఆమెకి అత్తమామలు పేడ పురుగుల్లా కనిపిస్తారు. అందుకే వాళ్ళనెప్పుడూ తన గుమ్మం తొక్కనివ్వదు. ఇక చిన్న కొడుకు విజయ్ బ్యాంక్ ఆఫీసరు. వదిన అహం వలన తన తల్లిదండ్రులు పడ్డ అవమానాలు, తిరస్కారాలు చూశాడు. రేపు తన భార్య కూడా వదినలా ప్రవర్తిస్తే ఎలా అనే దిగులు పట్టుకుంది అతడికి. అందుకే పేదంట పిల్లైతే చెప్పినట్టు వింటుందని మహతిని కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు వరలక్ష్మి కృష్ణమూర్తి వచ్చారు. అత్తమామలను సాదరంగా ఆహ్వానించింది మహతి. వాళ్ళకి మర్యాదలు చేస్తూనే షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. భోజనం చేసి తీరిగ్గా సోఫాలో కూర్చున్న తల్లిదండ్రుల దగ్గరికొచ్చాడు విజయ్. నీ కోడలు వంట నచ్చిందా అన్నాడు తల్లితో. కోడలు నచ్చింది, దాని వంట నచ్చింది అన్నారు అతని తల్లిదండ్రులు తృప్తిగా. అమ్మా, నాన్న, ఇదే చెప్తున్నాను. మీరు ఏ మొహమాటం పడకుండా మీ ఇష్టం వచ్చినన్నాళ్ళు ఇక్కడుండండి. అంతేకాదు, నీ కోడల చేత నీకు కావాల్సినవన్నీ హాయిగా వండించుకొని తిను. ఏం మొహమాట పడద్దు. లోపల డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్న మహతికి తల్లిదండ్రులతో విజయ్ అంటున్న మాటలు వినిపించి విరక్తిగా నవ్వుకుంది. విజయ్ తల్లిదండ్రులు 4 రోజుల పైనే ఉన్నారు. పని మనిషి లేకపోయినా వంట వార్పుతో పని మనిషి పనులు కూడా తనే చేస్తూ రోజులు నెట్టుకొచ్చింది మహతి. అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడల్లా రోబో అని ముద్దుగా పిలుచుకుంది మహతి.
ఆ రోజు వరలక్ష్మి కృష్ణమూర్తి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు బట్టలు కొన్నాడు విజయ్. వరలక్ష్మి కోడల్ని పిలిచి బొట్టు పెట్టి పట్టు చీర పెట్టింది. ఇప్పుడెందుకండి ఇవన్నీ అన్నది మహతి. పర్వాలేదులే, తీసుకో, ఇది విజయ్ కొన్నదే, నా చేత్తో నీకిమ్మన్నాడు నవ్వుతూ అన్నది వరలక్ష్మి. తీసుకో, ఈ చీర ఖరీదెంతో తెలుసా? 5,000. చూడు ఎంత బావుందో. అమ్మకాలకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుందాంరా అన్నాడు విజయ్. యాంత్రికంగా భర్తతో పాటు అత్తమామలకి దండం పెట్టింది మహతి. మా అమ్మ నిన్ను చూసి ఎంత ముచ్చటపడిందో తెలుసా? నాన్న కూడా అంతే. నీ ప్రవర్తన చూసి వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇవాళ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రుల్ని ట్రైన్ ఎక్కించి ఇంటికొచ్చాక భార్యతో అన్నాడు విజయ్. నిర్లిప్తంగా ఉని ఊరుకుంది మహతి. తన వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి తను సంతోషంగా ఉండక్కర్లేదా? పోనీ అతని తల్లిదండ్రులను ఇంత బాగా చూసుకున్నందుకు తనకి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరే అనిపించింది మహతికి. అయినా రోబోలకు ఎవరూ థ్యాంక్స్ చెప్పరు అన్నది మహతి అంతరాత్మ. ఆ రోజు విజయ్ ఫ్రెండ్ మూర్తి వచ్చాడు. అంతకు ముందు రోజే చేసిన కారపూస మినప సున్నుండలో పెట్టింది మహతి. అవి తిన్నంతసేపు మహతిని మెచ్చుకుంటూనే ఉన్నాడు మూర్తి. నిజానికి నువ్వెంతో లక్కీరా విజయ్. ఇంటిని శుభ్రంగా ఉంచడం, మంచి రుచికరంగా వంట చేయడం, అందంతో పాటు అనుకో ఉన్న ఇల్లాలు దొరికింది. నిజంగా నీ పూర్వజన్మ పుణ్యం అన్నాడు మూర్తి మనస్ఫూర్తిగా. గర్వంగా చూశాడు విజయ్. మరి నా సెలక్షన్ అంటే ఏమనుకుంటున్నావు? ఎన్ని పెళ్లి చూపుల్లో ఎంతో మంది అమ్మాయిలను స్టడీ చేసి మహతిని ఎంచుకున్నాను. డబ్బు లేకపోయినా, కట్నకానుకలు ఇవ్వకపోయినా కావాలని పేదింటి పిల్లని చేసుకున్నాను. ఇలా చెప్పినట్టు విని పడుంటుందని. నిజానికి లక్కీ నేను కాదు, నా భార్య. కానీ కట్నం లేకుండా నాలాంటి మంచి ఉద్యోగస్తులు దొరకటం దాని అదృష్టం అన్నాడు విజయ్. నీ అభిప్రాయం తప్పు. పరాయి వాళ్ల ముందు భార్యనెప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ. ఒక రకంగా చూస్తే కట్నం లేకుండా చేసుకోవటం నీ స్వార్థం కోసమే అనిపిస్తుంది. కానీ నువ్వు చెప్పుకుంటున్నట్టు ఓ నిరుపేద అమ్మాయిని ఉద్ధరిస్తున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. కుండ బద్దలు కొట్టినట్టుగా అన్నాడు మూర్తి. మూర్తి మాటలకి కోపం వచ్చింది విజయ్కి. కానీ కట్నం లేకుండా నాకన్నా మంచి భర్త దొరుకుతాడా నా భార్యకి? చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లకే కట్నం ఇవ్వక తప్పట్లేదు. విజయ్ మాట పూర్తి కాకుండానే అందుకున్నాడు మూర్తి. నువ్వు అనుకున్నంత దారుణంగా ఎవరూ కట్నం కోసం పీడించటం లేదురా. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. నీ అంత సంపాదన పరుడు కట్నం లేకుండా నీ భార్యకు దొరక్కపోవచ్చేమో కాని నీకన్నా భార్యను ఎక్కువ సంతోషంగా ఉంచగలిగే భర్త మాత్రం ఆమెకి దొరికే ఉండేవాడు. వారి సంభాషణ లోపలున్న మహతికి లీలగా వినిపిస్తుంది. మళ్లీ మూర్తి అన్నాడు. స్త్రీల మనసు సున్నితంగా ఉంటుంది. భర్తగా ఆమెకి నీ ప్రేమని పంచు. ఆమె మనసులో స్థానం సంపాదించుకుంటే భర్తగా నువ్వు గెలిచినట్టే. తెగేదాకా లాగితే నష్టపోయేది నువ్వేనని తెలుసుకో. మూర్తి మాటలకి తేలిగ్గా నవ్వేశాడు విజయ్. మూర్తి వెళ్లిపోయాక లోపలి గదిలోకొస్తూ భార్య వంక చూశాడు విజయ్. తనకిష్టమైన లైట్ పింక్ కలర్ చీర ఒంటి రంగులో కలిసిపోయి ఎర్రటి ముద్దమందారం పొడుగాటి జడలో తురుముకొని ఏదో పనిలో మునిగిపోయిన మహతి అప్సరసలా కనిపించింది. ఆమెను హత్తుకోవాలన్న కోరికని బలవంతంగా అణుచుకున్నాడు విజయ్. భార్య అందానికి దాసుడై తల్లిదండ్రుల్ని విస్మరించాడు అన్నయ్య. అన్నయ్య బలహీనత అవకాశంగా చేసుకుని అన్నయ్య మీద కమాండ్ చేస్తోంది వదిన. భార్యని నెత్తికెక్కించుకుంటే వీళ్లు భర్తల్ని అణిచివేస్తారు. తను ఆ తప్పు చేయకూడదు. బలవంతాన భార్య నుండి దృష్టి మరల్చుకుంటూ అనుకున్నాడు విజయ్. అలవాటుగా పుస్తకం చేతులకు తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. కాని ఎక్కువసేపు చదవలేకపోయాడు. ఎంత కోరికలని అణిచిపెడితే అవి అంతగా ఎదురు తిరుగుతున్నాయి. మనసు నిండా ఏదో అసంతృప్తి, చిరాకు చోటు చేసుకున్నాయి. అసహనంగా దొర్లాడు పక్క మీద. ఇంతలో సెల్ మోగింది. మహతి తల్లికి హార్ట్అటాక్ వచ్చిందట. బావమరిది ఫోన్ చేసి చెప్పాడు. ఒక్క ఉదుటున లేచాడు విజయ్. మహతి ఇంకా వంటింట్లో పని చేసుకుంటోంది. మహతి, మీ అమ్మకి ఒంట్లో బాలేదట, మీ తమ్ముడు ఫోన్ చేశాడు అన్నాడు విజయ్. హార్ట్అటాక్ అని చెప్తే కంగారు పడుతుందని చెప్పలేదు. త్వరగా బయలుదేరు, వెళ్దాం అన్నాడు మళ్లీ తనే. బస్సెక్కించండి చాలు, నేను ఒక్కరితోనే వెళ్ళగలను అన్నది మహతి. భార్యని పుట్టింటికి పంపించి ఇంటికొస్తుంటే తన ఫ్రెండ్ మూర్తి కనిపించాడు విజయ్కి. భార్యతో కలిసి షాపింగ్ చేయడానికొచ్చాడట. ఇద్దరు చిలకా గోరింకల్లా ముచ్చటగా అనిపించారు విజయ్కి.
ఆ రోజు ఆఫీసులో పని చేసుకుంటున్న విజయ్ దగ్గరకొచ్చాడు మూర్తి. మీ ఆవిడ ఊళ్ళో లేదుగా, ఇద్దరం ఏదైనా సినిమాకెళ్ళి ఏ రెస్టారెంట్లోనూ డిన్నర్ చేద్దాం పదా అన్నాడు విజయ్తో. విజయ్కి కూడా బోరు కొడుతోంది ఇంటికెళ్లాలంటే. సరే పద అన్నాడు మూర్తితో. ఇద్దరూ ఆఫీస్ బయటికి రాగానే మూర్తి సెల్ మోగింది. కాసేపు హుషారుగా మాట్లాడాడు మూర్తి. మా ఆవిడ దగ్గర నుండి అన్నాడు మాట్లాడటం పూర్తయ్యాక. అంటే మీ ఆవిడ త్వరగా రండి, ఏ సినిమాకో షికారుకో పోదామనేగా అర్థం. ఆర్డర్ వేసిందిగా, నువ్వెళ్ళు, నేనొక్కడినే అఘోరిస్తాలే నీరసంగా అన్నాడు విజయ్. అన్నీ నువ్వే మాట్లాడిస్తే ఎలారా, నన్ను చెప్పనీకుండా. మా ఆవిడ అసలు ఊళ్ళోనే లేదు. అది వెళ్ళనని బతిమాలినా నేనే దాన్ని బలవంతంగా ఊరు పంపించాను నవ్వుతూ అన్నాడు మూర్తి. ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. ఎందుకా, నా భార్య లేని లోటు నేను అనుభవించాలి. దాన్ని మిస్ అవ్వడంలో ఎంత నరకం ఉంటుందో నేను అనుభవించి దానికోసం పరితపించాలి. అప్పుడే మా మధ్య అనురాగం పెరుగుతుంది. ఇంత ప్లాన్ వేసి దాన్ని నేను ఊరు పంపిస్తే ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు ఇంటికొచ్చేస్తానని గొడవ. ఇంకొక 2 రోజులైనా గడవని అన్నానని నాతో దెబ్బలాడుతోంది చూడ్రా కంప్లైంట్ చేస్తున్నట్టుగా అన్నాడు మూర్తి. విజయ్ మాట్లాడలేకపోయాడు. మహతి వెళ్లి వారం రోజులైంది. క్షేమంగా చేరానని, వాళ్ళమ్మ ఆరోగ్యం బాగానే ఉందని ఒక్కసారే ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ ఒక్క ఫోన్ కూడా లేదు తన నుండి. ఇంటికొచ్చిన విజయ్కి మహతి లేని ఇల్లు స్తబ్దంగా కనిపించింది. మహతి ఏమనుకుంటుందో తన గురించి, తనని మిస్ అయిన ఫీలింగ్ ఆమెలో కలగట్లేదా? భర్తగా తను ఓడిపోతున్నాడా? మహతి తన కోరినట్టే ఒబ్బిడిగా వినయంగా ఉంటుంది. పొద్దున టూత్ బ్రష్ అందించడం దగ్గర నుంచి రాత్రి ఆ సుఖం అందించే వరకు తను ఇష్టపడినట్టే చేస్తుంది. ఎప్పుడు ఇది కావాలి అని నోరు తెరిచి కూడా అడగదు. తన చిరాకు పడ్డా ఎదురు చెప్పదు. ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటుంది. తన ఇష్టాలు అయిష్టాలు ఆమెకు తెలుసు. కానీ ఆమె అభిరుచులేమిటో తనకు తెలీదు. ఇప్పుడు తనకి హాయిగా ఉండొచ్చు. పంజరం వీడిన పక్షి పంజరం గురించి ఆలోచించదు. మహతికి తన గురించి ఆలోచన రాదు. ఈ దూరం ఇలా పెరిగిపోతే తను తట్టుకోగలడా? లేదు. తనకి మహతి కావాలి. తామిద్దరి మధ్య ఏ భేషజాలు లేని బంధం కావాలి. భర్తగా ప్రేమను పంచివ్వాలి. అప్పుడే అందరు ఆడవాళ్లు వదినలా ఉండరు. తనే అనవసర భయాలతో మహతిని బాధ పెట్టాడు. ఇక మీదటిలా జరగడానికి వీల్లేదు. తన ఫ్రెండ్ మూర్తిలాగా తను కూడా మహతితో ఆనందమయ జీవితం గడపాలి. స్థిర నిశ్చయానికి వచ్చాడు విజయ్. అతడు ప్రయాణిస్తున్న బస్సు అతన్ని మహతితో కలిపే దిశగా పరుగులు తీస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.